ప్రేమగల నా పరలోకపు తండ్రి, ప్రభువా, మరి వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా మీరు చేసిన మేలన్నిటికై స్తోత్రాలు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అనే మాటకై స్తోత్రాలు. ప్రభువా, నిజంగా నేను ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పని చేసినా ఆ పనిలో తల ఎత్తుకునే స్థాయిలోనే నన్ను ఉంచినారు. కానీ ప్రభువా, తల దించుకునే పరిస్థితి నాకు రాకుండా మీరు కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు, భద్రపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఎంతో గొప్ప రక్షణ ప్రభువా మీరు నాకు ఇచ్చినారు, వందనాలు. తిరిగి వెలుపలికి రా జాలని దేశము, అంధకారము మరణాంధకారం గల దేశము, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశము, ప్రభువా భ్రమ పుట్టించు మరణాంధకార దేశము, వెలుగే చీకటిగా గల దేశం. ప్రభువా, ఇటువంటి దేశం నుండి, ఇటువంటి ప్రాంతం నుండి నన్ను రక్షించి ప్రభువా నాకు ఎంతో గొప్ప నిశ్చయత అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, మరి ఈ ప్రాంతం నుండి కాపాడే దేవుడు కూడా మీరు ఒక్కరే. ఎంతో గొప్ప త్యాగం చేసినారు. పరలోకపు తండ్రి, మీ కుమారుని ఈ లోకానికి పంపించి నన్ను రక్షించడానికి ప్రభువా, మరి నా యొక్క పాపానికి పరిహారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు బలర్పించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ప్రభువా, మరి రక్షణ అంటే హెల్మెట్ అనే మాటకై స్తోత్రాలు. రక్షణ అంటే ప్రాకారము అనే మాటకై స్తోత్రాలు. రక్షణ అంటే వస్త్రములు అనే మాటకై స్తోత్రాలు. రక్షణ అంటే దీపము అనే మాటకై స్తోత్రాలు. ప్రభువా, ఎన్నో విధాలుగా తండ్రి మరి మీరు మీ వాక్యాన్ని అందిస్తున్నారు. నాకు అనుగ్రహించిన నిశ్చయతకై, నాకు అనుగ్రహించిన విశ్వాసంకై, నాకు అనుగ్రహించిన పరిచర్యకై స్తోత్రాలు. నా ప్రార్థనలు ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నారు, హృదయపూర్వకంగా స్తుతిస్తున్నారు. ప్రభువా, ఈ లోకంలో మీ పనిచేసే భాగ్యం ఇచ్చినారు. ప్రభువా, మరి ఇతరులకి మీ ప్రేమని పంచే భాగ్యం ఇచ్చినారు. అందరి బట్టి కూడా స్తుతిస్తూ ప్రభువా, మరి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకే సమర్పిస్తూ ప్రభువా, మరి ఎంతో గంభీరమైన సమయానికి మేము ఇప్పుడు వచ్చి ఉన్నాం. ప్రభువా, మరి ఈ యొక్క సమయంలో మరి ఎంతో భయభక్తులతో ఈ యొక్క రొట్టెలో ద్రాక్ష రసంలో మేము పాలు పొందేలాగున మా హృదయాలను మీరు సిద్ధపరచండి. మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రభువా కడగబడి క్షమాపణ పొందుకొని తండ్రి ఇందులో పాలు పొందేలాగున సాయం చేయండి. అలవాటు రీతిగా, ఆచార రీతిగా కాకుండా నాయన భయభక్తులు కలిగి ఇందులో పాలు పొందేలాగున సహాయం చేయండి. పరలోకపు తండ్రి, మరి వాక్కు పరిచర్యలో నాకు కూడా తోడుగా ఉండండి. వినే మీ యొక్క ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం. పిల్లల పరిచర్యను కూడా దీవించవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొక పర్యాయము అదే వాక్యం మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో దేవుణ్ణి ఆరాధించుట అనేది ఎంతో గొప్ప ధన్యత. సో ఈ ధన్యత చాలామందికి లేదు. చాలామందికి ఆరాధన యొక్క ప్రాముఖ్యత కూడా తెలియదు. మేము చేసేదే కరెక్టు, మా ఆరాధననే కరెక్ట్ అని అనుకునే ఆ యొక్క అంధకారంలో ఉన్నారు. సో కాబట్టి నూతన నిబంధన సంఘ దర్శనం సరిగ్గా ఉన్న సంఘంలో మనం ఉన్నాము. సో ఈ సంఘం అన్నా, ఈ సంఘ దర్శనం అన్నా నాకు చాలా రెస్పెక్ట్, నేను చాలా మర్యాద ఇస్తాను. ఈ సంఘ క్రమం కానీ దేన్నైనా సరే. సో కాబట్టి బైబిల్లో ఆరాధన అనేది 2 రకాలు. ఒకటి పాత నిబంధన ఆరాధన, రెండవది నూతన నిబంధన. సో ఎందుకు ఆరాధన గురించి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాము అంటే, సో మా ప్రాంతంలో ఏం జరుగుతుందంటే మార్నింగ్ 10 o'clock అని మేము చర్చ్ అనౌన్స్ చేస్తే సండే రోజు 10 గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది అని మేము అనౌన్స్ చేసామనుకోండి, 12 గంటలకు వస్తారు మీ సార్. అర్థమవుతుందా? 12 గంటలకు వస్తారు. ఆరాధన మొత్తం అయిపోయిన తర్వాత అందరూ ఆరాధన చేసిన తర్వాత లేచి నిలబడి పాట పాడతారు కదా, అప్పుడు వస్తుంటారు అందరూ. సో బ్రదర్స్ సైడు ఒక్క 4 సిస్టర్స్ బ్రదర్స్ మాత్రమే ఉంటారు. సిస్టర్స్ సైడు ఒక 10 మంది సిస్టర్స్ ఉంటారు ఆరాధనకి.
సో ఆరాధన చేయడానికి ఎవ్వరు కూడా రారు. కరెక్ట్ 12 అయింది అనుకోండి, ఇక్కడ నుండి అక్కడ వరకు కూర్చుంటారు. మొత్తం 300 కంటే ఎక్కువ మంది వచ్చేస్తారు. సో ఆరాధన యొక్క ప్రాముఖ్యత అనేది నువ్వు నేను తెలుసుకుంటే మనకు ఎంతో మంచిది. పాత నిబంధన కాలంలో భక్తులు ఏం చేసినారంటే చాలా అద్భుతంగా ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన చేసినారు. వాళ్ళు ఎట్లా ఆరాధన చేసినారో కొన్ని సంగతులు జస్ట్ రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. సో జస్ట్ టు ఎంకరేజ్ యూ పీపుల్ ఫర్ వర్షిప్, మిమ్మల్ని ఆరాధన కొరకు ప్రోత్సాహపరచడానికి మాత్రమే ఈ వచనాలు చూపిస్తున్నాం. ఎందుకంటే ఆరాధన మాత్రం అసలు మిస్ అవ్వద్దు. దేవుని మందిరానికి సరి అయిన సమయానికి రావడం అనేది దేవుణ్ణి ఆరాధించడంలో ఒక భాగం. నాకు నోరు తెరిచి ఆరాధన చేసే టైం దొరకకపోయినా నేను సరి అయిన సమయానికి దేవునికి మందిరానికి వచ్చినాను అంటే నేను దేవుని ఆరాధన చేసినట్టే. సో నేను దేవునికి మర్యాద ఇచ్చినాను, ఆయన సన్నిధికి నేను మర్యాద ఇచ్చినాను అని అర్థం. ఇప్పుడు చూడండి ఇర్మియా 32:40 ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. పాత నిబంధన కాలంలో భక్తులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధన చేసినారు అని అంటే ఇర్మియా 32:40 నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. సో నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే మేలు చేయుట మానని దేవుడు. మేలు చేయుట మానని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే కంటిన్యూస్ ఫ్లో. ఆ ఫ్లో అనేది ఎక్కడ కూడా తగ్గట్లేదు, ఎక్కడ కూడా ఆగిపోవట్లేదు. నా పితరులకు ఈ దేవుడు మేలును చేసినాడు, నాకు మేలును చేస్తున్నాడు. ఎంతో కాలం నుండి ఆ యొక్క ప్రజలకి దేవుడు మేలును చేస్తూనే ఉన్నాడు. వాక్యం మనం చదివితే మనకు అర్థమవుతుంది. మేలు చేయుట మానని దేవుడు. చాలా పాత నిబంధన కాలంలో ఆది కాండం నుండి ఈ దేవుడు మేలును చేస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఇంకా మేలును చేస్తూనే ఉన్నాడు. ఫలానా వ్యక్తికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు అని ఎవరు కూడా ఈ దేవుని ఆపట్లేదు. ఫలానా కుటుంబానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు అని ఎవరు కూడా ఈ దేవుని ఆపట్లేదు. ఈ దేవుణ్ణి ఆపే దమ్ములు ఇప్పటి వరకు ఎవరికి కూడా లేవు, రాలేవు. అంత దమ్ము ఎవరు చేయలేరు కూడా, అంత డేరింగ్ ఎవరు చేయలేరు. ఫలానా కుటుంబానికి నువ్వు మేలు చేయడానికి వీల్లేదు అని ఈ దేవుని ఆపే వాళ్ళు ఎక్కడ కూడా లేరు. పాత నిబంధన కాలంలో భక్తులు ఈ విధంగా దేవుని ఆరాధన చేసినారు. ప్రభువా నువ్వు మేలు చేయుట మానని దేవునివి. ఇలాంటి దేవుని ఆరాధన చేయడానికి రారా. 10 గంటలకు అనౌన్స్ చేస్తే 12 గంటలకు వస్తారు. ఆరాధనకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ చూస్తూనే ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటున్నారు. మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మేలు చేయుట మానని దేవుడు. మేలు చేయుట మానని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. అందుకే నేను దేవుని మందిరానికి వస్తే ఖచ్చితంగా దేవుని ఆరాధన చేస్తాను. 41వ వచనం ఇర్మియా 32:41 వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఆనందంగా మేలు చేసే దేవుడు, సంతోషంగా మేలు చేసే దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే సంతోషంగా మేలు చేసే దేవుడు. ఏడుచుకుంటా, మూలుక్కుంటా, గులుక్కుంటా, తిట్టుకుంటా మేలు చేసే దేవుడు కాదు. సంతోషంగా మేలు చేసే దేవుడు. మనకు మేలు చేయాలంటే ఆ దేవునికి ఎంత సంతోషమో. నా పిల్లలకు నేను మేలు చేస్తున్నాను అని ఆ తండ్రి యొక్క హృదయం నిజంగా ఎంత సంతోషంగా నా పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు అని చెప్పేసి ఈ దేవుడు సంతోషంగా మనకు మేలు చేస్తున్నాడు. అర్థమవుతుందండి? మేలు చేయుట మానని దేవుడు. దాని తర్వాత సంతోషంగా మేలు చేసే దేవుడు, ఆనందంగా మేలు చేసే దేవుడు. లోకంలో లోకస్తుల దగ్గరికి ఒకసారి మనము సహాయం కొరకు వెళ్ళినామంటే సరే చేస్తారు, రెండోసారి వెళ్ళినామంటే సరే మూలుక్కుంటా, గులుక్కుంటా, తిట్టుకుంటా ఏదో చేస్తారు. కానీ మూడోసారి వెళ్ళేసరికి వాళ్ళు విసుక్కుంటారు. నేనే దొరికినానా, నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరా, ఎప్పటికీ అడుక్కుంటూనే ఉంటావా, నీ బతుకు గింతేనా? కానీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డది సంతోషంగా ఆనందంగా మేలు చేసే దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. అందుకే ఈ దేవుణ్ణి ఆరాధన చేయడానికి నేను వస్తాను. 32:42 ఇర్మియా దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ దేవుని పాత నిబంధన కాల భక్తులు ఎంత అద్భుతంగా ఆరాధన చేసినారు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గురించి చెప్పిన మేలంతటినీ వారి మీదికి రప్పింపబోచున్నాను. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. అర్థమవుతుందా వాక్యం? మాట తప్పే దేవుడు కాదు. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుని నేను నమ్ముకున్నాను. ఈ లోకంలో కూడా ఏం చేస్తారంటే ఎలక్షన్ టైంలో మంచిగా ప్రచారం చేస్తారు.
మీరు బుద్ధండి, మీరు బుద్ధండి, మా అచ్చుకు బుద్ధండి, ఆ గుర్తు పెట్టుకోండి, మేము మీకు మేలు చేస్తాం, మేము మీకు ఏం చేస్తాం, మేలు చేస్తాం, గుర్తు గుద్దండి, మా అచ్చు మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇదే గుర్తుకు గుద్దాలి, మేము మీకు మేలు చేస్తాం. వాళ్ళు చెప్పిన మేలు చేస్తారో చేయరో అది వాళ్ళకే తెలుసు, మీకే తెలుసు. కానీ నాకు ఈ దేవుని గురించి తెలుసు. ఈయన చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు. మేలు చేయుట మానని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. సంతోషంగా మేలు చేసే దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుణ్ణి నేను 31:14 చాలా మంచిగా రాయబడ్డది నిజంగా. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆరాధనని ఎక్కువ స్ట్రెస్ చేసి వాక్యం చెప్తుంటాను. మనము ఇక్కడ ఆరాధన చేస్తున్నాము అంటే ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ఉండేది కూడా ఆరాధననే. ఆ పరలోకంలో కూడా మనం చేసేది ఆరాధననే. ప్రార్థన, ఈ బల్ల, ఈ కూడికలు ఇవన్నీ ఇక్కడ వరకే అంతం. పరలోకానికి వెళ్ళిన తర్వాత వీఆర్ గోయింగ్ టు క్యారీ అవర్ వర్షిప్స్ టు హెవెన్. ఆ పరలోకానికి మన యొక్క ఆరాధనని మనం తీసుకొని పోబోతున్నాం. 31:14 ప్రభుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. తృప్తిగా మేలు చేసే దేవుడు. నేను తృప్తి చెందేంత వరకు నాకు మేలు చేసే దేవుడు. ప్రభువా ఇక చాలు, నువ్వు నన్ను చాలా అద్భుతంగా ఆశీర్వదించినావు, నీ ఆశీర్వాదాల చేత నువ్వు నన్ను నింపేసినావు, ఇక నీ ఆశీర్వాదాలు చాలు, నువ్వు ఆపేయి, నువ్వు నన్ను ఆశీర్వదించుడు ఆపేయి అని అంతవరకు నీకు నాకు మేలు చేసేది. మనం ఇట్లాగో ఆ మాట అనం. ఆయన మేలు చేయుట మాట కదా, మనం ఆ మాట అసలు అన్నాం. ఎన్ని ఆశీర్వదించినా, ఎంత గొప్పగా ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోయినా, ప్రభువా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఆశీర్వదించు, దించు 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 దించు, మనం దిగేది లేదు. తృప్తిగా మేలు చేసేది, నేను తృప్తి చెందే అంతవరకు నాకు మేలు చేసేది. ఇటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడానికి ప్రజలు రావట్లేదు అంటే నిజంగా నాకు చాలా బాధ అవుతుంటుంది. అసలు ఏం దేవుని ప్రేమని అనుభవిస్తున్నారు మీరంతా? 10 గంటలు కానీ అనౌన్స్ చేస్తే 12 గంటలకు వస్తారు ఆ మందిరానికి. 31:17 రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. రాబోయే కాలమందు కూడా నీకు నాకు మేలు చేసేది. రాబోయే కాలం అంటే నా ఫ్యూచర్ అని అర్థం. అయ్యో నా ఫ్యూచర్ ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పిల్లల భవిష్యత్తులు ఏమైపోతాయో, నేను పోతే నా కుటుంబం ఏమైపోతుందో. రాబోయే కాలమందు కూడా ఈ దేవుడు నీకు నాకు మేలు చేసేది. నీ ఫ్యూచర్లో కూడా ఈ దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ చదువు విషయంలో అయినా సరే ఈ దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ ఉద్యోగ విషయంలో అయినా సరే ఈ దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ వివాహ విషయంలో అయినా సరే ఈ దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ విషయంలో అయినా సరే ఈ దేవుడు నీకు మేలు చేస్తాడు. రాబోయే కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నా ఫ్యూచర్లో కూడా ఈ దేవుడు నాకు మేలు చేసేది. ఇలాంటి దేవుడిని ఆరాధన చేయకుండా ఎట్లా ఉంటాం చెప్పండి? మనందరికీ మంచి పాట ఉంది కదా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. సో ఈ దేవుడు చేసే మేలులు ఎట్లా ఉంటాయి అంటే నీ జీవితంలో నా జీవితంలో మనం మర్చిపోలేము. నువ్వు నేను మరువబడనటువంటి మేలులు చేసే దేవుడు. ఇలాంటి దేవుణ్ణి నిజంగా
ఆరాధన చేయలేకపోతున్నారు అంటే యూ షుడ్ సర్చ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి ఒకసారి. ఈయన చేసే మేలును నా హృదయంలో నుండి నేను తీసేయలేను, తీసేయడం నా వల్ల కూడా కాదు. నేను మరచిపోలేనటువంటి మేలులు చేసే దేవుడు, నువ్వు మరచిపోలేనటువంటి మేలులు చేసే దేవుడు. మేలు చేయుట మానని దేవుడు, సంతోషంగా మేలు చేసే దేవుడు, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు, తృప్తిగా మేలు చేసే దేవుడు, రాబోయే కాలమందు నీకు మేలు చేసే దేవుడు. దాని తర్వాత మరువబడని మేలులు చేసే. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇలాంటి దేవుడు గనక నీ దేవుడైతే నువ్వే ధన్యుడివి, నువ్వే ధన్యురాలు. ఈ దేవుడు గనక నా దేవుడైతే మనమే ధన్యులు. సో దయచేసి ఈ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోండి. ఇదే స్థలానికి కంటిన్యూస్గా రండి. వీలైతే మీ ఇరుగు పొరుగు వాళ్ళని కూడా తీసుకొని రండి. దేవుడు మిమ్మల్ని, ఈ యొక్క సంఘాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తారు. ఇంకా చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి బైబిల్. ఈ దేవుని ప్రేమని అనుభవిస్తే మనకు అర్థమవుతుంది. చదువుకున్న లేఖన భాగానికి మనం వస్తాం. సో బల్లలో పాలు పొందకన్నా ముందు ఏమి అంటే ఒకటే ఒక వచనం చూస్తాం. ఆ వచనాన్ని చూసుకొని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బల్లలో మనము పాలు పొందుతాం. సో చదువుకున్న లేఖన భాగం ఏంటి అంటే, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. సో దానికంటే ముందు ఒక మంచి మాట రాయబడ్డది, ఈయన నిరంతరము జీవిస్తున్నవాడు కనుక. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిరంతరము జీవించే దేవుడు, మరణము లేని దేవుడు. మరణము అంటే చనిపోయిన దేవుడు కాదు, బ్రతికి ఉన్న దేవుడు అని అర్థం. మందిరానికి వచ్చినప్పుడు నేను జీవం గల దేవుని సన్నిధికి వెళ్తున్నాను అనే అవగాహనతో ఉండి మనము రావాలి. యేసుప్రభు అంటే కూడా మిగతా దేవుడు లేక చచ్చిపోయిన దేవుడే. ఆయన కూడా ఒక విగ్రహమే, ఆయన కూడా ఒక రాయే, ఆయన కూడా ఒక రప్పనే. ఓ చచ్చిపోయిన దేవుని దగ్గర నేను పోతున్నా అనే అవగాహనతో నువ్వు కనుక ఇక్కడికి వచ్చినావు అనుకో, ఇక నీకేం ఎక్కదు బాబాయ్. రాబోయే కాలం అంతా మేలు చేసే దేవుడు అంటే అర్థమవుతుందా మీకు? చచ్చిపోయినోడు మేలు చేస్తారా, బతికినోడు మేలు చేస్తారా రాబోయే కాలం అంతా? సో దట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఆయన నిజంగానే బ్రతికే ఉన్నాడు, మేమేం అబద్ధాలు చెప్పట్లేదు. సో కాబట్టి ఆ అవగాహనతో మందిరానికి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, మనము భయభక్తులతోని ఉంటాం. సో కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి, అందరం కలిసి చదువు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము మనందరికీ బాగా తెలిసిన లేఖన భాగం. ఈ యొక్క వచనాన్ని మనం చదువుకొని ఈ యొక్క వచనాన్ని కొంచెం సేపు ధ్యానించి మనం ఏం చేస్తామంటే బలలో పాలు పొందుతాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. సో ఇంకా కొంచెం ఏం చేద్దామంటే ఈ రక్షణ అనే పదాన్ని ఇంకా కొంచెం లోతుగా ధ్యానించడానికి మనము ప్రయత్నం చేస్తాం. సో చదువుకున్న లేఖన భాగంలో ఏముందంటే, యేసు ప్రభువు అని ఏం చేయాలి? నా నోటితోని దేవుడు ఆయనని మృతులలో నుండి లేపినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడంటే మృతులలో నుండి లేపినాడని నా హృదయమందు విశ్వసించాలి. 2 రకాల పనులు చేస్తే నేను రక్షణ పొందినట్టు. ఒకటి, నోటితోని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలా అని అంటే యేసు ప్రభువు. ప్రభువు అనే మాట మనకు అర్థం కావాలి ఫస్ట్. సో ప్రభువు అనే మాట మనకు అర్థం అవడానికి మనం ఏం చేస్తామంటే నరేంద్ర మోదీ, ఆ వ్యక్తి పేరు కొద్దిసేపు వాడు. సో ఈ నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఏం చేసినాడంటే పాత 500 రూపాయల నోట్లు, పాత 1000 రూపాయల నోట్లు మొత్తం బంద్ చేశాడు కదా. వాటికి బదులు కొత్త నోట్లు తీసుకొని వచ్చాడు ఆయన. కొత్త నోట్లు తీసుకొని వచ్చి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే కొత్త నోట్లే వాడాలి, పాత నోట్లు నడవాయి, పాత నోట్లు చెల్లయి. కాబట్టి దేశంలో ఉన్న ప్రజలంతా ఏం చేయాలి? నేను ఏ కొత్త నోట్లు అయితే తీసుకొని వచ్చినాడో ఆ కొత్త నోట్లే వాడాలి అని ఒక పెద్ద ఆజ్ఞ తీసుకొని వచ్చినాడు ఆయన. అవి ఇంప్లిమెంట్ చేసినాడు మొత్తానికి. ఇప్పుడు ప్రజలంతా కూడా ఏం చేయాలి? పాత నోట్లు వాడాలన్నా కొత్త నోట్లు వాడాలి? కొత్త నోట్లే వాడాలి కదా. నేనేం చేస్తానంటే నాకు నరేంద్ర మోదీకి అసలు సంబంధమే లేదు.
నేను నరేంద్ర మోదీకి ఓటేయలేదు. ఇప్పుడు నేను ఏ నోట్లు వాడాలి? పాతయ కొత్తయా? మరోసారి చెప్పండి అన్న. వేసినా వేయకపోయినా ఎందుకట్లా? ఆయన నన్ను ఆజ్ఞాపించడానికి ఆయన ఎవరు అసలు? నేను ఆయన కూడా వేయలేదు, నాకు సంబంధమే లేదు. ఆయన ఏమైనా చేసుకొని ఆయన ఏం చేసుకుంటే నాకు తెలుసు. సో నేనేం చేస్తా అంటే ఆ పాత 500 రూపాయల నోటు లేకపోతే పాత 1000 రూపాయల నోటు తీసుకొని పోయి, బాబు నాకు ఆ సరుకులు కావాలి, ఆ సరుకులు ఇవ్వు అని అంటాను. ఇస్తారా ఇవ్వడా? ఆ వ్యక్తితో కూడా నేను వాదిస్తాను. నరేంద్ర మోదీకి నాకు ఏ సంబంధం లేదు, నేను ఆయన ఓటు వేయలేదు, ఆయన ఏమైనా చేసుకొని ఆయన ఏం చేసుకుని నాకెందుకు? వాదిస్తాను. ఏం సార్? నరేంద్ర మోదీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ దిస్ కంట్రీ. నరేంద్ర మోదీ ఎవరు? మన దేశానికి ప్రభువు. ఆయన ఏం చేస్తున్నాడో నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఆయన అధికారానికి ఒప్పుకున్నావు. నీకు ఆయన నిజంగా నరేంద్ర మోదీ ఓటు వేయలేదు. ఏ ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా బీజేపీ ఓటేస్తారు. నిద్రపోతున్న గాడిదని లేపు మరీ ఖండించుకోవడం అంటున్నారు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ నరేంద్ర మోదీ అధికారం కింద నేనున్నా ఈరోజు. ఇప్పుడు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను. మాతో పాటు బయట దేశం వాళ్ళు కూడా కొద్దిమంది పనిచేస్తారు. ఆ బయట దేశం వాళ్ళు నా దగ్గరికి వచ్చి హూ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే నేనేం చెప్తాను? అరే అంటే నేను నరేంద్ర మోదీని పిఎంగా అంగీకరించినానా అంగీకరించలేదు? ఆయనకు నాకు సంబంధం లేకపోయినా సో ఏ డే ఈజ్ గోయింగ్ టు కమ్. ఒకరోజు రాబోతుంది, భూలోకంలో ఉన్న జనులందరూ కూడా ఏసే ప్రభువు ఏసే ప్రభువు ఏసే ప్రభువు ఏసే ప్రభువు అని ఒప్పుకునే దినం రాబోతుంది. అయ్యో ఇన్ని రోజులు మేము తెలుసుకోలేకపోయినాం. ఏసే ప్రభువు అని ఒప్పుకునే దినం ఒకటి రాబోతుంది. ఆ దినం రాకన్నా ముందే దేవుడు నీకు ఈరోజు మంచి అవకాశం ఇచ్చినాడు. యేసు ప్రభువు అని నీ నోటితోని నువ్వు ఒప్పుకుంటే ఏమి అంటే మనకెంతో గొప్ప రక్షణ అనేది ఈ దేవుడు మనకు ఇస్తాడు. సేమ్ ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారం కింద నేను కనుక లేననుకోండి, ఎవరికి నష్టం? నాకు నష్టమా? నరేంద్ర మోదీకి నష్టమా? నాకే నష్టం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభువు అని నేను ఒప్పుకోలేను అనుకో, ఎవరికి నష్టం? బాయ్. సామెతలు 3వ అధ్యాయం చూడండి, మనందరికి బాగా తెలిసిన లేఖన భాగం. సామెతలు 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. 5 నుండి చదవండి. 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసి కనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు అది ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు. ఇప్పుడు నేనున్నానంటే నా భార్యతో నా ప్రవర్తన ఎట్లుంది, నా తల్లిదండ్రితో నా ప్రవర్తన ఎట్లుంది, నా అత్తమామతో నా ప్రవర్తన ఎట్లుంది, నా పిల్లలతో నా ప్రవర్తన ఎట్లుంది, నా బంధువుల మధ్యలో నేను ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎట్లుంది, నా సంఘంలో ఉన్నప్పుడు నా సంఘస్థులతోని, తోటి సహోదరులతోని, తోటి విశ్వాసులతోని, దేవుని సొత్తైన ప్రజలతోని, యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చేత కొనుక్కున్న ప్రజలతోని నా ప్రవర్తన ఎట్లా ఉన్నది? నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటే నా కొలీగ్స్ మధ్యలో నా ప్రవర్తన ఎట్లా ఉన్నది? మళ్ళీ చదవండి అదే మాట. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సో ఇప్పుడు ఇందులో పాలు పొందడానికి ముందు, ఈ బల్లలో పాలు పొందడానికి ముందు నా దగ్గర ఉన్న ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ప్రశ్న ఏంటి అంటే, నా ప్రవర్తన అంతటి యందు నేను ఈ దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నానా లేదా? ఈ దేవుని ప్రవర్తన యొక్క అధికారం ఈ దేవుని అధికారం కింద నేను ఉన్నానా లేదా? లేదు అని అంటే ఇంకా నువ్వు ఏ రక్షణ పొందినవో యూ షుడ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ రక్షణ పొందుకున్నావో నువ్వే ప్రశ్నించుకోవాలి.
యేసు ప్రభువు అని ఒప్పుకున్న నేను, ఆయన ప్రభువు, ఆయన చేసేది నాకు నచ్చినా నాకు నచ్చకపోయినా నేనేం చేయాలంటే అంగీకరించాలి. యోబు 34:10 చదవండి ఒకసారి మీ క్లారిటీ కోసం. యోబు 34:10. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఇలాంటి అన్యాయం అంటే ఏందో కూడా తెలియని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. అలాంటి దేవుని అధికారం కింద ఉండడానికి ఇప్పుడు నాకు యాస్ట్ అవుతుంది. అది ఎవరైతే మనకు మోసం చేస్తారో, ఎవరైతే మాయ మాటలు చెప్తారో వాళ్ళ దగ్గరికే నేను పోతున్నాను, వాళ్ళ మాటలే నమ్ముతున్నాను. ఎందుకంటే అబద్ధం అనేది చాలా స్వీట్గా ఉంటుంది. నువ్వు ఒక్క 10,000 మా దగ్గర ఇన్వెస్ట్ చేయు, ఒక 2 years వెయిట్ చేయి, అవి 1 lakh అయిపోతాయి. తెలుసా మీరు? లోకంలో నడుస్తున్నాయి ఇవన్నీ. జస్ట్ 10,000 మా దగ్గర పెట్టు, ఒక 2 years వెయిట్ చేయి, అవి 1 lakh అయిపోతాయి, నీకు 1 lakh వచ్చేస్తాయి నీ దగ్గరికి. ఇలాంటి మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారు. సో కాబట్టి నాకు అన్యాయం కూడా చేయడం తెలియని దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. 12 చదవండి, 34:12. యోబు. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఈ దేవుడు నిరంతరము నాకు న్యాయం చేసే దేవుడు. ఇలాంటి దేవుని అధికారం కింద ఉండడానికి నాకు ఏమి ఇబ్బంది అవుతుందండి చెప్పండి. అందుకే స్టార్టింగ్లో ఆ వచనాలు చదివిపించినాం. మేలు చేయుట మానని దేవుడు, దాని తర్వాత సంతోషంగా మేలు చేసే దేవుడు, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు, తృప్తి చెందేంత వరకు మేలు చేసే దేవుడు, రాబోయే కాలమందు కూడా మేలు చేసే దేవుడు. ఇలాంటి దేవుని అధికారం కింద ఉండాలంటే ఇప్పుడు నాకు యాస్ట్ వస్తుంది, చాలా ఇబ్బంది అవుతున్నది. ఏదేమైనా సరే దేవుడు చెప్పింది నేను వినడం కాదు, నేను చెప్పింది ఆయన వినాలి. గట్ల అయిపోయింది పరిస్థితి. బైబిల్ గ్రంథంలో దేవుని అధికారానికి ఒప్పుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మాథ్యూ. మత్తయి సువార్త రాసిన మత్తయి. నిజం చెప్పాలి అంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. తెలుసా? మాథ్యూ ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ అయినది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినది. ఇంటి పన్ను కట్టండి, నల్ల బిల్లు కట్టండి అని చాటింపు చేస్తూ ఉంటారు. మా ఊళ్ళో చేస్తారు, మా దగ్గర. ఇంటి పన్ను వసూలు చేయడం, నల్ల బిల్లు వసూలు చేయడం ప్రభుత్వ ఉద్యోగం ఆయనది. ఆయన ఆఫీస్లో కూర్చొని ఆయన ఫైల్స్ ఏవో ఆయన తిరిగేస్తున్నాడు, ఆయన లెక్కలేవో ఆయన చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అట్లా వెళ్తున్నాడు. మాథ్యూ, యూ కమ్ ఫోర్, నాతో వచ్చేసేయి అని అంటే ఆ ఫైల్స్ అన్నీ అక్కడ పడేసినాడు, ఆ యొక్క లెక్కలన్నీ అక్కడ పడేసినాడు, ఆ రిజిస్టర్స్ అన్నీ అక్కడ పడేసి యేసు ప్రభుతో వెళ్ళిపోయినాడు. ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, హీ రిజైన్డ్ హిస్ జాబ్. ఆయన ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసినాడు. దేవుని సేవ కొరకు, దేవుని యొక్క పని కొరకు ఆయన ఏం చేసినాడంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసినాడు. సో మాథ్యూ అనే పేరుకు అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని బహుమానము అని అర్థం. మత్తయి అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుని బహుమానం. సో ఈ రోజులలో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే బోలెడంత ప్రయాస పడుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో కోచింగ్లకు వెళ్తున్నారు, ఏవేవో బుక్స్ చదువుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. గవర్నమెంట్ జాబ్ రావడమే చాలా కష్టం. మరి మాథ్యూ కష్టపడ్డా? కష్టపడ్డాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఉంటేనే వచ్చింది ఆయనకు. చాలా ప్రయాస పడితే సర్కారు కొలువు వచ్చింది ఆయన. అటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరం విన్న తర్వాత ఆ స్వరం అనేది ఆయనను ఆకర్షించింది. ఈ స్వరం కొరకు నేను ఏమైనా వదిలేస్తా, ఈ స్వరం కొరకు నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా ఈ స్వరం కొరకు వెళ్ళిపోతలేదు. సో అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ రావడం అంటే దేవుని గిఫ్ట్, ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అనుకున్నాడేమో. కానీ తర్వాత ఆయన తెలుసుకున్న సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు దాన్ని వదిలేయడమే, దేవుని సేవ చేయడమే అసలైన గిఫ్ట్ ఆఫ్ గాడ్. తెలుసమ్మా మీకు? ఇలాంటి వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఈ మాథ్యూ యొక్క చరిత్ర కనుక మనం చదివినాం అనుకోండి, ఇథియోపియా అనే దేశానికి ఆయన వెళ్ళినాడు. ఇథియోపియా అనే దేశానికి వెళ్ళి ఆ దేశంలో సువార్త ప్రకటించినాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యులు, అందులో ఒక ఆయన చనిపోయినాడు, ఆయన ప్లేస్లో వేరే ఆయన అపాయింట్ అవుతాడు. సో ఆ 12 మంది కూడా ఏం చేసినారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణడై వెళ్ళిపోయిన తర్వాత యూదులందరినీ బాగా టార్చర్ చేసినారు, చాలా హింసించినారు, రాళ్లతో కొట్టినారు, రంపాలతో కోసినారు, అరెస్ట్ చేసినారు, చిత్ర హింసలు పెట్టినారు. సో అలాంటి టైంలో ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులంతా ఏం చేసినారంటే అందరూ చెదిరిపోయినారు, ఏ దేశానికి పడితే ఆ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ మాథ్యూ అనే ఈ యొక్క వ్యక్తి ఇథియోపియా దేశానికి వెళ్ళినాడు. ఆయన గవర్నమెంట్ జాబ్ వదిలేసినాడంటే మరి ఆయన ఫ్యామిలీ ఏమైపోయింది, ఆయన తల్లిదండ్రులు ఏమైపోయినారు, ఆయన బంధువులు ఏమైపోయినారు, ఆయన ఇల్లు ఏమైపోయింది, అవన్నీ ఆలోచించినారా? టు స్పీక్ ప్రాక్టికల్లీ చేయాలంటే ఈ యొక్క దేవుని అధికారానికి ఒప్పుకోవడం చాలా కష్టం, మన వల్ల కానే కాదు. సో ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి, మీ ఉద్యోగాలు వదిలేయండి అని నేను అనట్లేదు, మళ్ళీ గట్లా అనుకోగలరా? సరేనా? సో ఈ యొక్క మాథ్యూ గురించి తెలుసుకున్న తర్వాత నూతన నిబంధన అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతోనే స్టార్ట్ అయ్యింది. తెలుసా మీకు? ఆయన దేవుని కోసం వదిలేసినాడు, దేవుడు ఆయన వదిలేసిండా? నూతన నిబంధన స్టార్ట్ అయింది గవర్నమెంట్ ఎంప్లాయీతోనే. గుర్తుపెట్టుకో, దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు నేను చేసిన చిన్న పనైనా సరే, ఆయన కొరకు నేను చేసిన చిన్న త్యాగమైనా సరే ఆ యొక్క దేవుడు మర్చిపోయేటోడు కాదు. నిజంగా నూతన నిబంధన అనేది, ఈ నూతన నిబంధనలో ఫస్ట్ పుస్తకం ఏంటి అని అంటే మాథ్యూ. గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించినాడు. నూతన నిబంధన ఆయనతోనే స్టార్ట్ చేసినాడు. అసలు చదువుతుంటే, వాక్యాన్ని ధ్యానిస్తుంటే నిజంగా ప్రభువా మీరు ఎంత అద్భుతంగా హెచ్చించే దేవుడు. మా ప్రాంతంలో ఏం జరుగుతుందంటే అందరూ బలలో పాల్పొందుతారు. నేను ఇప్పుడు సంగారెడ్డి నుంచే వచ్చినాను, ఎక్కడి నుంచో రాలేదు. సంగారెడ్డి న్యూ జెరూసలేం చర్చ్ మీకు తెలిసి ఉంటుంది, సంగారెడ్డి పాత మందిరం కూడా మీలో కొద్దిమందికి తెలిసి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడ్డదనుకోండి, సో మా బిలీవర్స్ అంతా ఏం చేస్తారంటే మేమంతా హిందూసు, బీసీఏ హిందూ, బీసీబీ హిందూ, బీసీడీ హిందూ, ఎస్సీ హిందూ, ఎస్టీ హిందూ అని అప్లై చేస్తారు. వీళ్ళంతా ఎవరు? ఇందులో పాల్పొందేటోళ్ళు వీళ్ళంతా. గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకాలు రావాలి, ఇప్పుడు 6 హామీల పథకం ఉన్నది, ఆ పథకానికి మీరు ఎంతమంది అప్లై చేసి తెలియదు కానీ, సో మా చర్చిలో చేసినారు బిలీవర్స్, వీఆర్ హిందూస్ మేము హిందూస్ అండి, మాకు ఏ సంబంధం లేదు, ఏదో మందిరానికి పోతున్నాం అంతే. మేమంతా రాతపూర్వకంగా సంతకం చేసి మరీ ఇచ్చినారు, మేమంతా హిందూస్. ఇప్పుడు నేను వాక్యం చెప్పి ఏం లాభం చెప్పండి? మేలు చేయుట మానని దేవుడు అంటే అది ఉట్టి మాటనే. సంతోషంగా మేలు చేసే దేవుడు అంటే అది కూడా ఉట్టి మాటనే. చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు అది కూడా ఉట్టి మాటనే. ఏం ప్రేమను అనుభవిస్తున్నారండి, మళ్ళీ బలలో పాల్పొందడానికి వచ్చినారు. నేను యేసు ప్రభు ప్రేమ అనుభవించిన తర్వాత నా సర్టిఫికెట్స్ అన్నీ పడేసిన నేను ఏ కులమోనో ఏ జాతరనో అన్నీ పడేసాను. నేను బీసీసీ అని సర్టిఫికేట్ తీసుకున్నాను. ఆ బీసీసీ అనే సర్టిఫికేట్ నాకు రావడానికి 7 years టైం పట్టింది. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే నీకు ఆ సర్టిఫికేట్ రాదు, నువ్వు బీసీసీగా బ్రతకడం అది దేవుచితం కాదు, నువ్వు ఎట్లున్నావో గట్టనే ఉండు అన్నట్టు. కానీ నేను వెయిట్ చేశాను, ఆ సర్టిఫికేట్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. సో ఇప్పుడు నా దగ్గర బీసీసీ సర్టిఫికేట్ ఉంది. నా హృదయంలో నేను క్రైస్తవునే, నా తల్లిదండ్రుల దృష్టిలో నేను క్రైస్తవునే, సంఘంలో నేను క్రైస్తవునే. సరే ఒక జాబ్కి నేను అప్లై చేసినాను అని అంటే ఆ జాబ్కి కూడా నేను బీసీసీ అని అప్లై చేస్తున్నాను. నా అప్లికేషన్ ఎవరైతే చదువుతున్నారో ఆ వ్యక్తి హృదయంలో కూడా నేను క్రైస్తవుని. అర్థమవుతుందా? నేను నా సర్టిఫికేట్ వదిలేసాను. నిజం చెప్పాలంటే నేను ఎస్సీలో, ఆ ఎస్సీ సర్టిఫికేట్ నేను వదిలేసినాను. ఆ ఎస్సీ సర్టిఫికేట్ నేను వదిలేసిన తర్వాత కళ్ళు ఎందుకు చేసావురా అని అన్నాడు మాట. అర్థమవుతుందా? మా నాయన ఏమన్నాడు, కళ్ళు ఎందుకు చేసినావు, నీలాగా ఎవరు ఉన్నారు? ఇది ఎంత అన్యాయము, ఏంది ఇది? నువ్వే నన్ను మందిరానికి దొరికిపోతుంది, అరే మంచిగా ఉంటుందిరా మందిరంలో అంటివి. 3 రోజుల ప్రత్యేక కూడికలకు 2 రోజులు మేము పోయినాంరా, నువ్వు రావా అని అంటివి.
మీరే నన్ను మందిరానికి తోలుకపోతే, మీరే నాకు వాక్యం నేర్పించినారు, మీరే నాకు పాటలు నేర్పించినారు, మంచిగుంటుందిరా దేవుడు మాట్లాడతాడురా, దేవుని కొరకు జీవించాలిరా అంటేది. ఇప్పుడేమో గిట్ల చేసేసరికి నువ్వేమో గట్లెందుకు చేసావురా అనబడితే ఏ మనస్సాక్షితోని నువ్వు బలలో పాల్పొందుతున్నావు? ఇప్పుడు నేను నా కన్న తండ్రితోనే పోరాడుతున్నాను. మీకు తెలియదు, అంతకుముందు వేరే రకంగా పోరాడినాను, ఇప్పుడు వేరే రకంగా పోరాడుతున్నాను. ఏ యేసు ప్రభువుని నమ్ముకున్నారు మీరు? నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సండే స్కూల్లో ఒక పాట విన్నాను, పాట నేర్చుకున్నాను. జాగ్రత్త జాగ్రత్త పిల్లలు జాగ్రత్త, సైతాను మోసగాడు, నేనే యేసుక్రీస్తునని నన్నే మీరు నమ్మండని అబద్ధాలు ఎన్నో చెప్తాడు. యేసు ప్రభుని నమ్ముకున్నావు నువ్వు, సైతాన్ గారు నీ దగ్గరికి వచ్చి నేనే యేసు ప్రభుని అని అంటే ఆ సైతాన్ గారిని నమ్ముకున్నావు. సో కాబట్టి మాథ్యూ లైఫ్ అనేది నిజంగా చాలా ఆయన యేసు ప్రభు కోసం అన్నీ వదిలేసినాడు. నిజంగా అంత త్యాగం ఆయనకు ఎట్లా చేయాలనిపించిందో, ఆయన ఎట్లా చేసాడో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతుంది. అసలు ఆ ప్రేమ ఏంది, ఆ స్వరం ఏం చేసింది, ఆయనని ఎట్లా ఆకర్షించింది ఆ స్వరం. మాథ్యూను వచ్చాయంటే అన్నీ వదిలేసినాడు. సో కాబట్టి సామెతలు 3వ అధ్యాయం చదవండి, 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయు. మన త్రోవలని ఆయన సరళం చేస్తాడు. సో ఇరుకిరుకు త్రోవలలో మనం ఉన్నాం. నా సొంత మార్గాన్ని బట్టి నేను వెళ్తూ ఉంటే అది నాశనానికే తీసుకొని పోతుంది. కానీ ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే నా త్రోవలని సరళం చేస్తాడు. నెక్స్ట్ వచనం చదవండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. చూసారా ఎంత మంచి దేవుడు. సో కాబట్టి నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు, నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు. సో కాబట్టి ఏదో ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ జాబ్ని బట్టి ఆ జాబ్ నాకు దేవుడే ఇచ్చినాడు. సో మీకు చెప్పాలి అని అంటే నాకు 2 బాబులు ఉంటారు. మా చిన్న బాబుకి ఇప్పటికీ 12 సార్లు ఫిట్స్ వచ్చాయి. 12 times వానికి జ్వరము ఫిట్స్ 12 సార్లు వచ్చాయి. నా యొక్క జీవితం అంతా దవాఖానకే పోయింది. 3 సంవత్సరాలు 3 years నా శాలరీ మొత్తం దవాఖానకే పోయింది. సో కాబట్టి మధ్యలో 3rd wave జరిగేటప్పుడు నాకు, నా భార్యకి, నా పిల్లలకి 4గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. 3rd wave అప్పుడు ఆ యొక్క కరోనా వైరస్ వచ్చినా కానీ దేవుని దయ వల్ల మేము బతికి బయటపడ్డాం. ఆ కరోనా వైరస్ వచ్చింది, ట్రీట్మెంట్ చేయించుకున్నాం, నేను జమ చేసుకున్నాయన్నీ నేను కూడబెట్టుకున్నా, అన్నీ పోయినాయి. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, అన్నీ అప్పుడే అయినాయి. నా క్రెడిట్ కార్డు మీద నడుస్తుంది ఇప్పుడు నా సంసారం మొత్తం. అర్థమవుతుందా? మా బంధువులు ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు. నువ్వు ఆగమైపోతావు, నీ పిల్లలు ఆగమైపోతారు, నీ సంసారం ఆగమైపోతుంది, నీ భార్య నీతో ఉండదు, నువ్వు నాశనం అయిపోతావు. చూడు, నీ దేవుడు అంత గొప్పోడైతే నీకే కరోనా వైరస్ పార్టీ వస్తుందా? అప్పటికి మా చిన్న బాబు 1.5 years, అప్పటికే వానికి 6 times జ్వరము ఫిట్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మత్తయి ఆదికాండము 13:15 ఈ సంవత్సరం నా వాగ్దానం. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం చదవండి, ముగించేస్తాను. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి సదాకాలం ఇస్తా. నా మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత నేను చూసిన దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం. నా ఆత్మీయ మనోనేత్రాలతోని ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నేను చూసినాను. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు?
నాకు ఇవ్వడమే కాదు నా సంతానానికి కూడా ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నా పిల్లలు ఆగమైపోతుందా, నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందా, నా బతుకే సర్వనాశనం అయిపోతుందా? ఎవరు చెప్తారు? అందుకే ఈ దేవుడు ఒక్కడున్నాడంటే ఇక నాకు అన్నీ ఉండండి. అందుకే ఆ వచనాలు అందుకే నేను చదివిపించినాను స్టార్టింగ్లో. మేలు చేయుట మానని దేవుడు, సంతోషంగా మేలు చేసే దేవుడు, చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు, తృప్తిగా మేలు చేసే దేవుడు. రాబోయే కాలమందు కూడా, రాబోయే కాలమంది అంటే ఇప్పుడు నా పిల్లలు నాశనం అయిపోతారా, ఆగమైపోతారా? నా పిల్లలకు కూడా ఈ దేవుడు మేలు చేస్తాడు, నా కుటుంబానికి కూడా ఈ దేవుడు మేలు చేస్తాడు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినా సరే మేమందరం బతికి బయటపడ్డాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనే మాట నా జీవితంలో నెరవేర్చబడ్డది. నాలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి ఆ కరోనా వైరస్ అనేది లోపలనే చచ్చిపోయింది. మా దగ్గరికి కూడా ఎవరు రాలేరు, మా యొక్క దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు. మేము పరుచుకున్నవి, మేము కప్పుకున్నవి, మా బెడ్షీట్స్, దుప్పట్లు అన్నీ మేమే ఉతుక్కున్నాం. మేము ఉతుక్కుంటుంటే అందరూ దూరమే పోయినాం, ఎవరు కూడా దగ్గరికి రాలేదు. మీకు కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినా సరే నెల రోజుల దాకా మీరు మా దగ్గరికే రాకండి అన్నారు. నెల రోజుల దాకా మీరు జాగ్రత్తగా ఉన్నారు. ఎవ్వరూ సహాయం చేయరు. పనులు కూడా మా ఇంటికి రాలేదు. మా ఇంటిని మొత్తాన్ని 2 times శానిటైజ్ చేసినాను. నేనే అన్ని పనులు నేనే చేసినాను. సో కాబట్టి ఏది ఏమైనా సరే ఈ దేవుని మాత్రం నేను వదిలిపెట్టలేదు. ఈ దేవునితోనే ఉన్నాను, ఈ దేవుని అధికారం కిందనే నేను ఉన్నాను. ప్రభువా, నువ్వు నా జీవితంలో ఏది అనుమతించినా సరే నేనేం చేస్తానంటే తల వంచుతాను. అంతేగాని నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అనే ప్రశ్న మాత్రం నేను అడగనే అడగను. మా బాబుకి 10వ సారి, మా చిన్న బాబుకి 10వ సారి ఫిట్స్ వచ్చినప్పుడు నా భార్యది బ్రెయిన్ ఆగిపోయింది. డాక్టర్ ముందరనే వచ్చింది వానికి ఫిట్స్. వానికి జ్వరం ఎక్కువైంది అని డాక్టర్ దగ్గర తీసుకొని పోయినాము. ఆ డాక్టర్ దగ్గరనే వానికి ఫిట్స్ వచ్చింది, తిరిగి పడిపోయినాడు. అప్పటికి వాడు 2 years. నా మిస్సెస్ది బ్రెయిన్ ఆగిపోయింది. ఆమెకి ఏం చేయాలనో అర్థం కాదు, ఆమె ఇట్లనే నిలబడి. డాక్టర్ గారు ఏంటని చూడండి అని అంటే ఆ డాక్టర్ మంచి మాట చెప్పినాడు. ఆమె కన్న తల్లి అండి, కన్న తల్లి మనసు తట్టుకోలేక ఆమె బ్రెయిన్ ఆగిపోయింది. 10 సార్లు ఫిట్స్ వచ్చిందని మీరే చెప్తున్నారు, ఏ తల్లి పానం అనుకుంటుంది? చెప్పేది ఏంటంటే ఈ దేవుని అధికారం కింద ఉండడం చాలా కష్టం, ప్రాక్టికల్లీ చాలా కష్టం. కానీ మనకు అలవాటు పడ్డదనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తాడో, ఎంత అద్భుతంగా హెచ్చిస్తాడో ఈ యొక్క దేవుడికే తెలుసు. అది మనం అనుభవిస్తే మనకు అర్థం. సో కాబట్టి ఈ బల్లలో పాలు పొందకన్నా ముందు నీకు నాకు ఉన్న ప్రశ్న ఏంటి అంటే, ఈ యొక్క దేవుని అధికారం కింద నేను ఉన్నానా లేదా? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దాని తర్వాత దేవుడు ఆయనని మృతులలో నుండి లేపినాడని హృదయమందు విశ్వసించాలి. ముందు ఒప్పుకోవాలి, దాని తర్వాత విశ్వసించాలి. ఒప్పుకున్న తర్వాత నువ్వు విశ్వసించాలి. అంతేగాని నేను ఒప్పుకోను, విశ్వసిస్తా, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా, విశ్వసించిన తర్వాత కూడా నా ఇష్టం వచ్చినట్టే జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టే చేస్తాను అంటే అది రక్షణ కాదు. నువ్వే రక్షణ పొందినావో నువ్వే ప్రశ్నించుకోవాలి. సంగారెడ్డి, న్యూ జెరూసలేంలో అయితే చాలా భయంకరమైన బిలీవర్స్ ఉన్నారు. నిజంగా మీరు ఏ రక్షణ పొందినారు అని అడిగినాం అనుకోండి, మా సేవకుడు ఇచ్చిన రక్షణే పొందినాం మేము అని అంటారు. సింపుల్గా నువ్వు ఏ బాప్తిసం తీసుకున్నావురా నాయన అని అంటే మా సేవకుడు ఇచ్చిన బాప్తిసం తీసుకున్నావు. అయిపోయి రక్షణ అంటే ఏందో తెలియదు, బాప్తిసం అంటే ఏందో తెలియదు. మా సేవకుడు చెప్తున్నాడు, మేము చేస్తున్నాం. మా సేవకుని కాలు పట్టుకొని మేము వెళ్ళిపోతాము అని అంటాం. తెలుసుకోండి, వెలిగించబడండి, గుడ్డిగా ఎవరినో ఒకరిని ఫాలో అవ్వకండి. సజీవుడైన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. సో కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా అట్లనే ఉన్నారు అంటే, సో ఈ యొక్క రక్షణ సువార్త నీ కొరకే. యేసు ప్రభు నన్ను కాపాడినాడు, నా కుటుంబాన్ని కాపాడినాడు, నా జీవితాన్ని కాపాడినాడు. ఈరోజు నేను పరలోకానికి చేరుకుంటాను అనే నిశ్చయిత నాకు ఉంది. నా తర్వాత నా పిల్లలను కూడా అదే రాజ్యానికి వారసులను చేస్తాను అన్నాడు. ఈ సంవత్సరం నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నీ సంతానానికే ఇచ్చేస్తా ఆ దేశాన్ని అని. సో కాబట్టి నరకం అనేది నోరు తెరుచుకొని కూర్చొని ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాయబడ్డది. సో ధనవంతుడు అనే వ్యక్తి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత దాహం 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 దాహం, దయచేసి నాకు నీళ్ళు ఇవ్వండి అని అరుస్తున్నాడు. సో ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే దాహం 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 అని అరవాల్సి వస్తాయి.
ఈ లోకంలో నీకు తాగే అలవాటు ఉందో, తాగుతూనే ఉన్నావో, తాగే అలవాటు అది వదులుకోలేకపోతున్నావో, వదులుకోలేకపోతే దాహం 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 అని అరవాల్సి వస్తుంది. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చనిపోకన్నా ముందు ఈ యొక్క లోకంలో లోకస్తులకి ఆఖరి కోరిక కోరినాడు కదా, దాహం. ఆయన ఆఖరి కోరిక కూడా ఈ లోకం తీర్చలేకపోయింది. అసలు నిజంగా మా తాతనే ఉన్నాడు, లేకపోతే మా నాయననే ఉన్నాడు, ఆయన చనిపోతున్నాడు అని అంటే ఏదో ఆఖరి కోరిక కోరినాడు. ఆ ఆఖరి కోరిక తీర్చడానికి ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. ఏదేమైనా సరే ఆయన చనిపోయే లోపు ఆయన కోరిక తీరుదాం, ఇదే ఆఖరి కోరిక, సంతోషంగా చనిపోతాడేమో. యేసుప్రభు ఈ లోకానికి ఒక కోరిక కోరినాడు, దాహం. యేసుప్రభు కోరిక కూడా ఈ లోకం తీర్చాడు. ఆయన ఆఖరి కోరిక కూడా నీ కొరకు యేసుప్రభు వదులుకున్నాడు. ఆయన ఆఖరి కోరిక కూడా తీర్చుకోలేదు. నువ్వు గనక ఆ యేసు దాహం అనే కేకకి నువ్వు స్పందించకపోతే నరకానికి వెళ్ళిన తర్వాత దాహం 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 అని అరవాల్సి వస్తుంది, గుండెలు మొదలు పెట్టుకొని ఏడవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ స్థలం నుండి వెళ్ళిపోయే ముందు నీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపాత్ముని, దయచేసి నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అనే ఈ 4 మాటలు నువ్వు కనుక పలికితే ఈ యొక్క దేవుడు నీకు ఎంతో గొప్ప అద్భుతమైన రక్షణ అనేది నీకు ఇస్తుంది. తల ఉంచండి, ప్రార్థన చేస్తాను.